సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా సైఫ్ ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు. అందులో నిందితుడిని గుర్తించారు. సంబంధిత వీడియోలో నిందితుడు మెట్లు దిగుతూ కనిపించాడని ఆ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెల్లవారుజామున 2:33 నిందితుడు మెట్లు దిగుతూ వెళ్తున్నట్టు ఫుటేజ్లో కనిపించింది. బ్యాగ్ తగిలించుకొని స్కార్ఫ్ భుజంపై వేసుకొని కనిపించాడు. అగ్ని ప్రమాదం వేళ వాడే మెట్ల మార్గంలో నిందితుడు సైఫ్ ఇంటిలోకి ప్రవేశించాడని, అతడు దొంగతనం కోసమే వచ్చినట్టు భావిస్తున్నామని స్థానిక డీసీపీ దీక్షిత్ గేడం గారు ఇప్పటికే తెలిపారు. సైఫ్ కుటుంబంలోని పనివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దొంగపై హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం తెల్లవారుజామున సైఫ్ పై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నటుడి వీపుపై భాగంలో వెన్నెముక వద్ద తీవ్రమైన గాయమైంది. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల కత్తి ముక్కను అక్కడి నుంచి తొలగించారు. దీంతో పాటు వెన్నపూసలో ద్రవాలు లీక్ కాకుండా సరిచేశారు. ఎడమ చేయి మెడ వద్ద చోటు చేసుకున్న గాయానికి ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్స చేస్తోంది. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.